పాండవుల జననం మహాభారతంలో చాలా అద్భుతమైన ఘటన. ఇది దేవతల ఆశీర్వాదంతో జరిగింది. మొదట హస్తినాపురం రాజు పాండుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు, కుంతి మరియు మాద్రి. ఒకరోజు పాండుడు వేటకు వెళ్లి పొరపాటున ఒక ఋషిని మరియు ఆయన భార్యను మానవ రూపంలో ఉన్నప్పుడు జింకలుగా భావించి బాణం వేసి చంపేశాడు. అప్పుడు ఆ ఋషి కోపంతో ఇలా శపించాడు, నీ భార్యతో కలిసి సమయంలో మరణిస్తావు. ఆ శాపం వలన పాండుడు చాలా బాధపడ్డాడు. రాజ్యాన్ని తన అన్న ధృతరాష్ట్రునికి అప్పగించి తన భార్యలతో అడవికి వెళ్ళిపోయాడు. కుంతికి చిన్నతనంలోనే ఒక మహిమాన్వితమైన వరం లభించింది. ఆమె ఒకసారి దుర్వాస మహర్షికి సేవించగా ఆయన సంతోషించి ఇలా వరమిచ్చాడు, నువ్వు ఏ దేవుణ్ణి పిలిచినా ఆయన నీకు సంతానం ఇస్తాడు. ఆ వరం పరీక్షించాలని ఉత్సాహంతో కుంతి ఒకరోజు సూర్యదేవుణ్ణి పిలిచింది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక బలమైన బాలుణ్ణి ఇచ్చాడు. అతనే కర్ణుడు. అయితే కుంతి భయపడి ఆ బాలుణ్ణి ఒక చిన్న పెట్టెలో వేసి నదిలో వదిలేసింది. తర్వాత ఆ బిడ్డను ఒక సారథి దంపతులు దత్తత తీసుకొని పెంచారు. ఆ తర్వాత పాండుడు అడవిలో ఉన్నప్పుడు తనకు శాపం ఉన్నందున భార్యలతో కలవలేకపోయాడు. అప్పుడు ఆయనకు కుంతి తన వరం గురించి చెప్పింది. పాండుడు చాలా ఆనందపడి ఆమెను ఆ వరం ద్వారా దేవతలను పిలవమన్నాడు. మొదట కుంతి యమధర్ముణ్ణి పిలిచింది. ఆయన ద్వారా పుట్టిన కుమారుడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ ప్రతిబింబించే వ్యక్తి. తర్వాత కుంతి వాయుదేవుణ్ణి పిలిచింది. ఆయన ద్వారా పుట్టిన బాలుడు భీముడు. భీముడు అసాధారణ బలశాలి. అతని బలం ఏ మనిషికి సరిపోలదు. తర్వాత కుంతి ఇంద్రుడిని పిలిచింది. ఆయన ద్వారా పుట్టిన కుమారుడు అర్జునుడు. అర్జునుడు ధైర్యం, యుద్ధ నైపుణ్యం, ధనుర్విద్యలో అత్యున్నతుడు. తర్వాత మాద్రి కూడా సంతానం కోసం ఆశపడి కుంతిని అడిగింది. కుంతి సంతోషంగా ఆ మంత్రాన్ని ఆమెకు ఇచ్చింది. మాద్రి అశ్విని దేవతలను పిలిచింది. వారి ద్వారా పుట్టిన జంట సోదరులు నకులుడు మరియు సహదేవుడు. ఇలా దేవతల ఆశీర్వాదంతో 5 పాండవులు జన్మించారు. అందుకే వారిని దేవపుత్రులు అంటారు. వారి జీవితమే మహాభారతంలోని ప్రధాన కథకు ఆరంభమయ్యింది.